గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 970. ఈరోజు డైలీ మనీ షోలో మహారాష్ట్ర సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక స్టాక్ రిలేటెడ్గా అయితే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాని గురించి ఈరోజు డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1436 పాయింట్స్ పెరిగి 79,943 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 445 పాయింట్స్ పెరిగి 24,188 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.97% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.07% పెరిగింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా సర్ప్రైజింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు డిసెంబర్ 13th ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేశారంటే వీళ్ళు నవీ ముంబై ఐఐఏ ప్రైవేట్ లిమిటెడ్ లోని 74% స్టేక్ ని 1628 crores కి అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నవీ ముంబై ఐఐఏ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నవీ ముంబైలోని బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పార్సల్ ఉన్నది. నో దీనిలోనే రిలయన్స్ వాళ్ళు 74% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్లయితే రిమైనింగ్ 26% స్టేక్ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నో ఈ ల్యాండ్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్వైర్ చేస్తే ఉన్నటువంటి షాకింగ్ థింగ్ ఏంటంటే ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు నిన్న నైట్ ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోని ల్యాండ్ పార్సిల్ 5286 acres లో ఉన్నదని అండ్ దీని యొక్క వాల్యూ ఏకంగా 1,00,000 కోట్లు ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ 1,00,000 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్ పార్సిల్ ని 2200 crores కే వాల్యూ చేసి దానిలో 74% స్టేక్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జస్ట్ 1600 crores కే అక్వైర్ చేసేయడం జరిగింది. నో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ స్టేక్ ని ఎవరి దగ్గర నుంచి అక్వైర్ చేశారో తెలుసా? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన డ్రోనగిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి అక్వైర్ చేశారు. నో ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లోని లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి జై కార్ప్ లిమిటెడ్ వాళ్ళు 32% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ పార్సిల్ జై కార్ప్ వాళ్ళకి రాబోతుంది. అంటే దీని ద్వారా జై కార్ప్ వాళ్ళు దారుణంగా నష్టపోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ జై కార్ప్ వాళ్ళు ఈ ల్యాండ్ ఎందుకు రిలయన్స్ వాళ్ళకి ఇంత తక్కువ అమ్మేస్తున్నారంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మనం మాట్లాడుకున్నాం కదా, దానిలో జై కార్ప్ వాళ్ళు 32% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ 33% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ అలాగే రిమైనింగ్ 35% స్టేక్ ని ఎన్సీఎల్టీ కి వెళ్ళిపోయినటువంటి ఎస్కేఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇంత తక్కువకి అక్వైర్ చేయడానికి వీళ్ళని ఎలా కన్విన్స్ చేశారో తెలియదని, బట్ రిలయన్స్ అయితే చాలా తక్కువ రేట్ కే ఈ ల్యాండ్ అయితే అక్వైర్ చేసేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత చీప్ గా ఈ ల్యాండ్ అక్వైర్ చేయడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లాభమే కానీ నో జై కార్ప్ వాళ్ళకి దీనిలోని చాలా వరకు స్టేక్ ఉన్నది కదా. సో ఈ స్టేక్ ఉండడం వల్ల జై కార్ప్ యొక్క షేర్ హోల్డర్స్ అయితే దారుణంగా నష్టపోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఎందుకంటే అంత కాస్ట్లీ ల్యాండ్ అంటే ఆ కంపెనీకి ఎంత వాల్యూ ఉంటుంది, దానిలో వాళ్ళకి చాలా వరకు స్టేక్ ఉన్నది. ఆ స్టేక్ ని ఇంత తక్కువ అమ్మేస్తున్నారంటే ఆ షేర్ హోల్డర్స్ ఎంత దారుణంగా నష్టపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ జై కార్ప్ వాళ్ళు ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారని అయితే మనకు తెలియదు కానీ వీళ్ళైతే దారుణంగా నష్టపోతున్నారని చెప్పి ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ జై కార్ప్ వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి జై కార్ప్ వాళ్ళు కానీ రిలయన్స్ వాళ్ళు కానీ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఏమైనా రెస్పాండ్ అవుతారేమో. ఒకవేళ ఈ న్యూస్ గనక నిజమైనట్లయితే ఇది జై కార్ప్ వాళ్ళ షేర్ హోల్డర్స్ కి అయితే బిగ్ లాస్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళ రిలయన్స్ జియోని అయితే ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది కదా. వీళ్ళ జియోని అయితే $120 billion కి వీళ్ళు వాల్యూ చేస్తున్నారని అండ్ ఈ ఐపీఓని 2025 సెకండ్ హాఫ్ లోని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. చూడాలి ఎంత త్వరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఐపీఓని తీసుకొస్తారన్నది. బట్ రిలయన్స్ జియోని కనుక ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే ఆ ఐపీఓకి మార్కెట్ లోని మంచి డిమాండే కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్పాంజ్ ఐరన్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ లాంటి చేసేటువంటి లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మహారాష్ట్ర సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ లాయిడ్స్ మెటల్స్ వాళ్ళ గడ్చిరోలీలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషన్ అయితే దేవేంద్ర ఫడ్నవీస్ గారు చేయడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ గడ్చిరోలీలోని ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయాలని చెప్పి లాయిడ్స్ మెటల్స్ వాళ్ళతోని ఈయన చాలా సార్లు డిస్కషన్స్ జరిపినట్లుగా నో వీళ్ళు ఇక్కడ ఏవైతే ప్రాజెక్ట్స్ ని సెటప్ చేసుకుంటూ వస్తున్నారో దీంతో ఈ కంపెనీ బిజినెస్ లోని మంచి గ్రోత్ చూడడమే కాకుండా ఇక్కడ లోకల్ లో కూడా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని అండ్ అంతేకాకుండా వీళ్ళు కొత్తగా ఏవైతే ప్రాజెక్ట్స్ ని తీసుకొస్తున్నారో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ 5 years లోను ఈ స్టాక్ 5 times
పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ లాయిడ్స్ మెటల్స్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీస్ ఏవైతే బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివే. నేను కామెంట్ చేసినట్టుగా స్టాక్ 5 times పెరుగుతుందా లేదా అని మనం చెప్పలేం కదా, ఎందుకంటే పొలిటీషియన్స్ జనరల్లీ అక్కడ లోకల్ బిజినెస్ మ్యాన్స్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఇటువంటి కామెంట్స్ చేస్తారు. అలా ఎంకరేజ్ చేసినట్లయితే బిజినెస్ మ్యాన్లు ఇంకా వెళ్లి వాళ్ళ స్టేట్స్ లోని ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కదా. ఇలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లోకల్ లో ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి వేరియస్ ఇనాగ్రేషన్స్ లోని పొలిటీషియన్స్ ఇలాంటి కామెంట్స్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన కామెంట్స్ అలా ఉన్నా కూడా లాయిడ్స్ మెటల్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఏదైతే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి కెపాసిటీ ఎక్స్పాన్షన్ అన్నది చేసుకుంటూ వెళ్తున్నారో అది కంపెనీ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. మనం ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఏరోప్లేన్ మోడ్ లోని మన మొబైల్ ని పెడతాం కదా, ఇలా పెట్టడం వలన మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ అవి అయితే రావు. కొన్ని ఫ్లైట్స్ అయితే ఇంటర్నెట్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తాయి, కానీ దానికి మనం పే చేయవలసి ఉంటుంది. దట్టు ఇంటర్నేషనల్ రూట్స్ లోనే ఇప్పటి వరకు ఈ ఫెసిలిటీ అయితే ఉన్నది. ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు వీళ్ళు ఆపరేట్ చేసేటువంటి డొమెస్టిక్ ఫ్లైట్స్ లోనైతే వైఫై సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇనిషియల్ గా కొంత పీరియడ్ వరకు వీళ్ళు వైఫై అయితే ట్రావెలర్స్ కి ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లోని వీళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి కూడా ఈ వైఫై సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. దీంతో మన ఇండియాలోని డొమెస్టిక్ ఫ్లైట్ ఆపరేటర్స్ లోని ఎయిర్ ఇండియా వల్లే ఫస్ట్ టైం ఈ వైఫై సర్వీసెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇన్ ఫ్లైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఒక్క టాటా గ్రూప్ స్టాక్ అయితే లాభపడేటువంటి అవకాశం ఉన్నది. దట్టు ఎయిర్ ఇండియా కూడా టాటా గ్రూప్ అండర్ లోకి వస్తుంది కాబట్టి ఈ చిన్న టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి నాల్కో వాళ్ళు యాక్చువల్లీ ఇన్ ఫ్లైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని ఫ్యూ ఇయర్స్ బ్యాకే లాంచ్ చేశారు. ఎయిర్ ఇండియా కూడా టాటా గ్రూప్ అండర్ లోకే వస్తుంది, నాల్కో కూడా టాటా గ్రూప్ అండర్ లోకే వస్తుంది కాబట్టి ఎయిర్ ఇండియా వాళ్ళు నాల్కో వాళ్ళ సర్వీసెస్ అయితే యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా నాల్కో వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేశారంటే వీళ్ళకి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇండిగో కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, వీళ్ళు కూడా ఇటువంటి సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఈ వైఫై సర్వీసెస్ కి అట్రాక్ట్ అయ్యి ఎక్కువ మంది కస్టమర్స్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ కాంపిటేటర్స్ వాళ్ళ బిజినెస్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. దాంతో వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ ని లాంచ్ చేసినట్లయితే నాల్కోతో పాటుగా ఈ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ అన్ని బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కోటక్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. లాస్ట్ 1 to 2 years చూసినట్లయితే కోటక్ బ్యాంక్ స్టాక్ అయితే పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు కదా. ఇప్పుడు కోటక్ బ్యాంక్ స్టాక్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే దొరుకుతుందని చెప్పి సిటీ వాళ్ళు ఈ కోటక్ బ్యాంక్ యొక్క రేటింగ్ ని హోల్డ్ నుంచి బై కి అప్గ్రేడ్ చేస్తూ కోటక్ బ్యాంక్ స్టాక్ కి వీళ్ళు 2120 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ 15 months లోని స్టాక్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉండడంతో ప్రెసెంట్ అయితే ఈ స్టాక్ వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నదని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 to 27 మధ్యన కోటక్ బ్యాంక్ వాళ్ళ లోన్స్ లోని 15% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయొచ్చని, అండ్ వీళ్ళ ఎర్నింగ్స్ లోని 12% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయొచ్చని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 13% ROE జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ ఈ స్టాక్ అయితే వీళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. కాకపోతే ప్రెసెంట్ ఈ స్టాక్ రిలేటెడ్ ఉన్నటువంటి ట్రిగర్స్ ఏంటంటే ఒకవేళ అన్సెక్యూర్డ్ లోన్స్ వీళ్ళు ఏవైతే ఇష్యూ చేస్తుంటారో అసెట్ క్వాలిటీ గానీ ఇంపాక్ట్ అయింది అనుకోండి, దానివల్ల మనం స్టాక్ మీద ఇంపాక్ట్ చూడొచ్చని, అండ్ అంతేకాకుండా వీళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన ప్రీవియస్ గా RBI బ్యాన్ విధించింది కదా, ఆ బ్యాన్ లిఫ్ట్ చేయడం కూడా కోటక్ బ్యాంక్ వాళ్ళు రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా ఒకవేళ ఫ్యూచర్ లో కోటక్ బ్యాంక్ వాళ్ళు కనుక వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయగలిసినట్లయితే మనం స్టాక్ లోని రీ రేటింగ్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ కోటక్ బ్యాంక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే పరాక్ పారక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫండ్ లోని కోటక్ బ్యాంక్ స్టాక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు హోల్డ్ చేయడమే కాకుండా రీసెంట్ గా ఈ స్టాక్ నైతే కంటిన్యూస్ గా ఎక్వైర్ చేసుకుంటూ కూడా వస్తున్నారు. ప్రెసెంట్ అయితే రిమైనింగ్ ప్రైవేట్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే కోటక్ బ్యాంక్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది కదా. నెంబర్స్ లో కొంత రికవరీ కనపడినా కూడా మనం కోటక్ బ్యాంక్ స్టాక్ లోని మంచి ర్యాలీ అయితే చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రొటెక్షన్ రూల్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా చాలా రోజుల క్రితం అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఈ రూల్స్ రిలేటెడ్ గా అనౌన్స్ చేసినా కూడా ఈ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే యూజర్స్ యొక్క డేటా కంపెనీస్ తీసుకుంటుంటాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటాయి, వీళ్ళందరూ కూడా డేటా కలెక్ట్ చేసుకుంటారు కదా. ఆ డేటా ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి యూజర్స్ అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి. అంటే డేటా సెక్యూర్ కాదని చెప్పి డిలీట్ చేయాలని చెప్పి కంపెనీస్ ని యూజర్ కనుక అడిగినట్లయితే ఆ డేటాని వాళ్ళు డిలీట్ చేయవలసి కూడా ఉంటుంది. ఈ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి గవర్నమెంట్ అయితే కొంత టైం ప్రొవైడ్ చేయాలని చెప్పి చాలా కంపెనీస్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇది కొంత డిలే అవుతూ వచ్చినా ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఈ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అయితే అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, వన్స్ ఇది అప్రూవల్ కనుక వచ్చినట్లయితే త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా ఈ రోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ రూల్ ఇంప్లిమెంట్ చేస్తారనుకోండి అది యూజర్స్ రిలేటెడ్ గా పాజిటివే, కాకపోతే ఈ డేటా ప్రొటెక్షన్ రిలేటెడ్ గా అంటే డేటాని సేఫ్ గా ఉంచడానికి అది కూడా కంపెనీస్ అవి వర్క్ చేయాలి కాబట్టి లోకల్లీ డేటా స్టోరేజ్ అన్నది చాలా
చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీంతో డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. కాకపోతే ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మేము రీసెంట్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక్క విషయం ఏం బయటపడిందంటే, ఈ డేటా సెంటర్స్ కి కంటిన్యూస్ గా వేరియస్ గవర్నమెంట్స్ అయితే ఇప్పటివరకు అప్రూవల్స్ ఇచ్చాయి కదా, కానీ ఇక పైన కొత్తగా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా అప్రూవల్స్ ఇచ్చేందుకు గవర్నమెంట్స్ అయితే కొంతవరకు ఆలోచిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఈ డేటా సెంటర్ ఆపరేట్ చేయాలంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువగా అవుతుంది కదా. పవర్ కన్జంప్షన్ ఎక్కువగా అయినా ఎలాగా ఒకలా ఆ పవర్ అయితే ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్స్ రెడీ అవుతున్నాయి. కానీ ఈ డేటా సెంటర్స్ ని ఆపరేట్ చేసేందుకు వాటర్ కూడా చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. వాటర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే వేరియస్ సిటీస్ లోని వాటర్ స్కేర్సిటీ ఎంత ఉంటుందో మనం చూస్తున్నాం కదా సమ్మర్స్ టైంలో. అది ఒకవేళ ఈ డేటా సెంటర్స్ ని సెటప్ చేయడానికి గవర్నమెంట్స్ కనుక ఎక్కువగా అప్రూవల్ ఇచ్చినట్లయితే వాళ్ళకి వాటర్ కూడా ప్రొవైడ్ చేయాలి కదా. వాటర్ ప్రొవైడ్ చేసి డేటా సెంటర్స్ రిలేటెడ్ గా అప్రూవల్ ఇచ్చినా కూడా వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుతుంది, మరీ ఎక్కువగా అయితే జనరేట్ అవుతుంది కదా. వాటర్ యొక్క యూసేజ్ ఎంత ఉంటుంది. మనకి గ్రామాల్లో చూసినట్లయితే పంట పొలాలకి మనకి వాటర్ అవసరం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. రైతులకి ఆ వాటర్ సప్లై చేయకుండా ఆ వాటర్ ని డేటా సెంటర్స్ కి డైవర్ట్ చేసినట్లయితే రైతులు కూడా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇలా రైతులు స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి కాబట్టి డేటా సెంటర్స్ కి అప్రూవల్ ఇవ్వాలంటే కొంతవరకు గవర్నమెంట్స్ అయితే ఆలోచిస్తున్నాయి. మీలో ఎవరైనా డేటా సెంటర్స్ రిలేటెడ్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ డెవలప్మెంట్ అంటే మేము అబ్జర్వ్ చేసిన ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంత ట్రాక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి డేటా సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంటే, కానీ లోకల్లీ వాటర్ ప్రొవైడ్ చేయాలన్నా గవర్నమెంట్స్ కొంత కష్టపడుతున్నాయి కదా. ఇటువంటి టైంలో ఎన్ని డేటా సెంటర్స్ కి గవర్నమెంట్స్ అప్రూవల్స్ ఇస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. ఇక్కడ కంప్లీట్ గా ఫార్మర్స్ కి వెళ్లేటువంటి వాటర్స్ ని డైవర్ట్ చేసి కంపెనీస్ కి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. బట్ కానీ ఈ ఇష్యూని గవర్నమెంట్స్ ఎలా సార్ట్ అవుట్ చేస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ ఈ ఇష్యూ కనుక పెద్దదైనట్లయితే దానివల్ల డేటా సెంటర్ థీమ్ పైన కొంత ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఫుల్ ఫ్లెజ్ గా ఇష్యూ అయితే బయటకు రాలేదు. కానీ ఒకవేళ డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ డెవలప్మెంట్ అయితే కొంతవరకు మీరు ట్రాక్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ NBFC అనేటువంటి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ కి సిటీ గ్రూప్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 8,150 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు యాక్చువల్లీ బజాజ్ ఫైనాన్స్ యొక్క బిజినెస్ అవుట్లుక్ మీద అయితే పాజిటివ్ గా ఉన్నామని యాక్చువల్ రీసెంట్ చూసాం అనుకోండి, బజాజ్ ఫైనాన్స్ స్టాక్ కొంత అండర్ పెర్ఫార్మ్ చేసింది కదా డ్యూ టు దేర్ నెంబర్స్. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా లాస్ట్ 2 quarters లో వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ డెలివర్ చేయడంతో స్టాక్ లో అయితే పెద్దగా పెర్ఫార్మెన్స్ లేదు. ఈ బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ లో అయితే మనం ఇంప్రూవ్మెంట్ చూసేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లోని 3 to 5 basis points వరకు కూడా ఇంప్రూవ్మెంట్ కనపడచ్చు. అండ్ దీని వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ AUM లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని అయితే 6% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే 27% గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని. సో దీంతో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ బిజినెస్ పైన అయితే వీళ్ళు పాజిటివ్ గా ఉన్నామని చెప్పి వీళ్ళ వ్యూ ని షేర్ చేస్తూ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 8,150 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ డిసెంబర్ క్వార్టర్ లో కనుక బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితే దానివల్ల బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లో అయితే మనం పాజిటివ్ ర్యాలీ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ అండ్ అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్, ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఒకటి సర్క్యులేట్ అవుతుంది. వీళ్ళు రష్యాతోని అడ్వాన్స్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా దీనిలో భాగంగా రష్యాకి ఈ రెండు కంపెనీస్ కూడా ఈచ్ కంపెనీ 2 non-nuclear ఐస్బర్గ్ షిప్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ డీల్ నియర్లీ 4,000 crores వరకు ఉంటుందని అండ్ దీని రిలేటెడ్ గా రెండు కంపెనీస్ కూడా రష్యాతోని అడ్వాన్స్ డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి త్వరలో ఒకవేళ ఈ డీల్ ఫైనలైజ్ అయ్యి ఈ రెండు కంపెనీస్ కి గనక ఆర్డర్స్ వచ్చినట్లయితే బోత్ స్వాన్ ఎనర్జీ అండ్ అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి ఇది పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అనేటువంటి రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రైల్టెల్ వాళ్ళకి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 78 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా రైల్టెల్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ IT బేస్డ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంతో పాటు వేరియస్ అదర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ PV మాడ్యూల్స్ సప్లై చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళకి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి ఆపరేట్ చేసేటువంటి ఒక కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కస్టమర్ కోసం వీళ్ళు 150 మెగావాట్ సోలార్ PV మాడ్యూల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ సప్లైస్ అనేవి వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని కమెన్స్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అవుతూ వెళ్తున్నారో దీంతో వారి ఎనర్జీస్ వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది వారి ఎనర్జీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి ELTS సిస్టమ్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి కొత్తగా ఒక ఆర్డర్ ని రిసర్వ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బ్లాక్ ప్లేన్ మాడ్యూల్ అసెంబ్లీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 19 crores. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది DCX సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని
ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు జోధ్పూర్ ఫిన్టెక్ డిజిటల్ ఇన్స్టిట్యూట్ యొక్క అకాడమిక్ బ్లాక్స్ కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు ఎలివేటెడ్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 31 crores. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళు జైపూర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా రాజస్థాన్ మతాల్లోని వీళ్ళు 2 lane బైపాస్ రిలేటెడ్ గా వర్క్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 43 crores. నెక్స్ట్ ఈ January 3rd అంటే రేపు మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు వేరియస్ ఈవీ ప్లేయర్స్ తోని మీట్ అవబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ మీటింగ్ లోని ఎలక్ట్రిక్ 2-wheeler మ్యానుఫ్యాక్చరర్స్ తో పాటుగా 4-wheeler మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉండబోతున్నారని, మెయిన్లీ ఈ మీటింగ్ యొక్క ఎజెండా ఏంటంటే మన కంట్రీలోని ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడానికే వీళ్ళందరూ కలిపి అయితే మినిస్టర్ తో డిస్కషన్ జరపబోతున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన కంట్రీలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగానే సేల్ అవుతున్నాయి, కానీ స్టిల్ ఛార్జింగ్ ఇన్ఫ్రా అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా. ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాని కంట్రీ వైడ్ బాగా ఎక్స్పాండ్ చేయగలిసినట్లయితే మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకవేళ రేపు మీటింగ్ లోని పీయూష్ గోయల్ గారు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ పైన ఏదైనా అనౌన్స్మెంట్స్ కనుక చేసినట్లయితే అది ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ తో పాటుగా ఈ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ టాటా పవర్ కావచ్చు, సర్వోటెక్ పవర్ కావచ్చు, ఇంకా వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా ఈవీ ఛార్జింగ్ పైన ఫోకస్ చేసేటువంటివి, వాటందరికీ కూడా బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి కటింగ్ ఎడ్జ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఫిన్ యాక్సియాని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ కార్పొరేట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ని మోడర్నైజ్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్లుగా. సో దీని ద్వారా ఫెడరల్ బ్యాంక్ యొక్క కార్పొరేట్ అండ్ SME కస్టమర్స్ ఉంటారు కదా, వీళ్ళకైతే ఎక్సెప్షనల్ వాల్యూని అందించబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వల్ల ట్రాన్సాక్టింగ్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇది న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ APIs మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ల్యాబొరేటరీస్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాకినాడ ఒంటిమామిడి విలేజ్ లో ఉన్నటువంటి వీళ్ళ యూనిట్ 3 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లోని ఫేజ్ 1 లోని కమర్షియల్ ఆపరేషన్స్ అయితే January 1st రోజున స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ యూనిట్ 3 సైట్ టోటల్ గా 500 acres లో ఉన్నదని, దానిలోని ఇప్పుడు 200 acres లోని వీళ్ళు 1200 to 1500 crores వరకు ఇన్వెస్ట్ చేసి ఈ ఫేజ్ 1 యూనిట్ అయితే స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు అడిషనల్ గా ఈ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఓవరాల్ గా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏషియర్ మోటార్స్ వాళ్ళు ఈ రోజు వాళ్ళ డిసెంబర్ మంత్ మోటార్ సైకిల్ సేల్స్ డేటాను రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళు అప్ టు 350cc ఇంజిన్ కెపాసిటీ ఉన్నటువంటి మోడల్ సేల్స్ లోని 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే 350cc అబోవ్ కెపాసిటీ ఉన్నటువంటి మోడల్ సేల్స్ లో కూడా 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 90% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఈ ఇయర్ లోని అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు సేల్స్ ని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఓవరాల్ సేల్స్ లోని 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లోని 35% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ ఓవరాల్ మోటార్ సైకిల్ సేల్స్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ లోని టిల్ డేట్ వరకు సేల్స్ లో చూసిన లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో కూడా వీళ్ళ మోటార్ సైకిల్ సేల్స్ లో ఇలాగే మంచి గ్రోత్ కంటిన్యూ చేసినట్లయితే అది ఏషియర్ మోటార్స్ వాళ్ళకి చాలా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి TVS మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ డిసెంబర్ మంత్ సేల్స్ డేటాను అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ లో వీళ్ళ సేల్స్ లోని ఓవరాల్ గా 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ క్వార్టర్ 3 తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ 3 లో వీళ్ళ సేల్స్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఈ పీరియడ్ లో వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ లో 79% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ డిసెంబర్ లోని వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ డిసెంబర్ లోని TVS మోటార్స్ వాళ్ళ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ PSU బ్యాంక్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 15.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 4.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్
ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్లోబల్ డిపాజిట్స్ లోనూ మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ డొమెస్టిక్ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళ బిజినెస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఇంకా ఇప్పుడు అలా క్వార్టర్ 3 క్లోజ్ అయిపోయింది కాబట్టి ఓవరాల్ నెంబర్స్ వస్తాయి కదా. ఈ ఓవరాల్ నెంబర్స్ రిలీజ్ చేసినట్లయితే మనకి వీళ్ళ రిజల్ట్స్ పైన మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సిఎస్బి బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ క్వార్టర్ 3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్వార్టర్ 3 తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో 22.17% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ కాసా డిపాజిట్స్ లోని 6.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా 26.45% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ 3 లోని సిఎస్బి బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే డీసెంట్ గానే ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆటో పిఎల్ఐ స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది కదా. ఈ స్కీమ్ లో భాగంగా ఏవైతే కంపెనీస్ సెలెక్ట్ అయ్యాయో వీళ్ళందరికీ ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్స్ ఫైనాన్షియల్ ఇయర్ 25 క్వార్టర్ 4 లో ఉంటుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ రోజు కామెంట్ చేయడం జరిగింది. దీనిలోని టాటా మోటార్స్ అండ్ M&M వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటి 246 crores అయితే ఆల్రెడీ అప్రూవ్ అయ్యాయని అండ్ ఈ ఆటో పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు 20,715 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చినట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఈ స్కీమ్ లో సెలెక్ట్ అయినటువంటి మరింత మంది ఎలిజిబుల్ అప్లికెంట్స్ అయితే త్వరలోనే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తారని, సో ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ కూడా ఇన్సెంటివ్స్ అయితే క్లెయిమ్ చేస్తాయి కదా, వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 25 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 29 మధ్యన అయితే సెలెక్ట్ అయినటువంటి అన్ని కంపెనీస్ కి కూడా లభిస్తాయని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ఈ ఆటో పిఎల్ఐ స్కీమ్ లో భాగంగా ఏవైతే కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ లభించబోతున్నాయో వాళ్ళ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.